నాగార్జున ఇంటికి కోడలు కాబోతున్న మరొక హీరోయిని, మరొక ఆర్టిస్టు. సో ఈ విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇదే న్యూస్ కనిపిస్తుంది. ఎప్పుడైతే నాగార్జున ఒక పోస్ట్ పెట్టిండో, అఖిల్కి కూడా ఎంగేజ్మెంట్ జరిగింది, తను ప్రేమించిన అమ్మాయితోనే తొందరలోనే పెళ్లి కూడా చేస్తాము, మీరు అందరూ ఆశీర్వదించండి అని ఒక పోస్ట్ పెట్టాడు. సో అది చూసిన తర్వాత అందరూ కూడా షాక్ అయిపోయారు అనమాట. ఒక్క ఇన్ఫర్మేషన్ కానీ హింట్ కానీ ఏది లేకుండా ఇంత సడన్గా ఎందుకు చేస్తున్నారు, నాగచైతన్య శోభిత కూడా అట్లనే చేశారు అంటే వాళ్ళకి తెలిసి ఒక మేరకు బయటగానే వచ్చింది న్యూస్. కానీ వీళ్ళది ఏమాత్రం కూడా తెలియకుండా ఇట్లా అయిపోయింది ఏంటి, అసలు ఆ అమ్మాయి ఇట్లా రకరకాలుగా అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి గురించి తెలిసిన తర్వాత అందరూ కూడా షాక్ అయ్యారు. సో ఏమనుకుంటున్నాం అంటే జైనాబ్ రావుజీ ఆర్టిస్ట్ కాదు, హీరోయిన్ కాదు, అసలు ఆమె సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు. నిజం చెప్పాలంటే వీళ్ళ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్. నాగార్జున అక్కినేని ఫ్యామిలీ నుంచి, అదే విధంగా జైనాబ్ రావుజీ ఆమె పేరు, వాళ్ళ ఫాదర్ పేరు జుల్ఫీ రావుజీ. వీళ్ళిద్దరికి సంబంధించి ఎస్జే అని వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనమాట. అమ్మాయి పేరు వాళ్ళ డాడీ పేరు కూడా ఇద్దరు దోస్తులు ఎస్జే అన్నట్టుగా పెట్టుకున్నారనమాట. దాంట్లో వాళ్ళ ఇండస్ట్రీస్కి సంబంధించి రియల్ ఎస్టేట్ అనుకోవచ్చు, లేకపోతే అన్నీ ఇంకా మిక్స్డ్ ఆఫ్ కొన్ని ఇండస్ట్రీస్లలో ఆయనకంటూ పార్ట్నర్షిప్ ఉంది. అదే క్రమంలో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట, నాగార్జున గారు అదేవిధంగా ఈయన జుబేనా వాళ్ళ ఫాదర్. అయితే వీళ్ళిద్దరికి సంబంధించి వీళ్ళిద్దరు మంచి రిలేషన్లో ఉండగా 2 years నుంచి వీళ్ళిద్దరు లవ్ నడుస్తుంది. దాని తర్వాత వాళ్ళైతే పెళ్లి చేసుకోవడానికి ఇంకా సరే ఓకే మేము ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాము అని చెప్పేసి, అంటే 2 ఇతర వేరే వేరే క్యాస్ట్లు రిలీజన్స్ కాబట్టి సో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ఒప్పుకొని పెళ్లి చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి యాజ్ అ పర్ఫ్యూమ్ మేకర్ అంట, లైక్ పర్ఫ్యూమర్ అంటే పెయింటింగ్ ఇస్ హాబీ, పర్ఫ్యూమ్స్ చేస్తుందంట. ఇంకోటి కాస్మెటాలజిస్ట్ కొంచెం నాలెడ్జ్ ఉంది. అండ్ దీనికి సంబంధించి ఉపాసన గారికి అదే విధంగా రామ్ చరణ్ కి ఇట్లా కొంతమందికి తెలుసు అంట ఈ విషయం గురించి. ఎందుకంటే అఖిల్ అండ్ రామ్ చరణ్ చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటారంట, ఎప్పుడు కూడా వాళ్ళకి మంచి రిలేషన్ అయితే ఉంది. సో అట్లా వీళ్ళకైతే అందరికీ తెలుసు. బట్ ఏంటంటే మీడియాకి తెలియకుండా కాపాడుకున్నారు. అండ్ నిజం చెప్పాలంటే వీళ్ళు చాలాసార్లు బయటపడ్డారు కూడా. అంటే కొంతమంది మన దేశం కాదు వేరే దేశం, తెలంగాణ అమ్మాయి, అమ్మాయి తెలంగాణనే, ఆమె జస్ట్ రిలీజన్ వేరే తప్పించి ఆమె అమ్మాయి వేరే దేశం అన్నట్టు. ఇండియన్ అమ్మాయి అసలు ఎలాంటి అదేదో చాలా మంది ఇంకా ఏజ్ పరంగా కూడా మాట్లాడుతున్నారు. ఆమె 27 అన్నారు. నిన్న నైట్ నుంచి 39 అని సర్క్యులేట్ అవుతుంది. బట్ ఆయన 1994, ఆయన ఏజ్ 30 ఉంటుంది. ఖచ్చితంగా 27 తీసుకుంటున్నాను అనుకుంటున్నా, మ్యాక్స్ 27 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ 39 ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి సో జనాలకు కూడా ఏం ప్రాబ్లం కూడా బాగుంటుంది. సో మొత్తానికి అయితే వీళ్ళు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు. నాగ చైతన్య శోభిత అయితే December 4th కాబోతుంది. సో మరి వీళ్ళిద్దరు పెళ్లి ఒకటేసారి చేస్తారా? ఇద్దరు చెయ్యాలనుకోవట్లేదు. బికాస్ మనకైతే ఇంకా అఫీషియల్ గా వీళ్ళ పెళ్లి గురించి చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ ఎంగేజ్మెంటే అంత సీక్రెట్ గా చేశారంటే ఖచ్చితంగా వాళ్ళది కొంచెం టైం పట్టిన తర్వాతనే ఏదైనా ఆలోచించి చేస్తారని నేను అనుకుంటున్నా. బట్ ఖచ్చితంగా ఇన్ కేస్ ఇద్దరు ఒకేసారి చేస్తే కందులో పండుగ ఉంటుంది ఫ్యాన్స్ అందరికి కూడా. లేదు లాస్ట్ టైం వీలు అవ్వలేదు కాబట్టి కొంచెం డిసెంబర్లో వీళ్ళ పెళ్లి చేసి February or March మళ్ళీ వాళ్ళ పెళ్లి కూడా చేయొచ్చు.